దేవ మిథున కోసం పూలు తీసుకొచ్చి మిథునకిస్తూ నీకిష్టమని పూలు తీసుకొచ్చాను అని చెప్తూ ఉంటాడు. ఇక మిథున నా కోసం ప్రేమతో ఈ పూలు తీసుకొచ్చారా లేక క్యాజువల్గా తీసుకొచ్చారా అని అడుగుతూ ఉంటుంది. ఇక దేవ ఏం సమాధానం చెప్పకపోవడంతో ఇక మిథున మనసులో నా మీద ప్రేమతోనే నాకు పూలు తెచ్చావని నాకు తెలుసు దేవా, అది నీ నోటితో చెప్తే వినాలని ఆతృతగా ఉంది, కానీ నువ్వు చెప్పడం లేదు కదా, నీ నోటితోనే నా మీద ప్రేమ ఉందని చెప్పిస్తాను అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ పూలు తీసుకెళ్ళి మిథున దేవుడి ముందు పెడుతుంది. ఇక అది చూసిన దేవ నేను నీ కోసం పూలు తీసుకొస్తే దేవుడి ముందు పెట్టావేంటి మిథున అని అడుగుతూ ఉంటాడు. ఇక మిథున అయితే మీరు నా కోసం తీసుకొచ్చారు అని చెప్తే నేను అలాగే ఆ పూలు తీసుకునేదాన్ని, అంతకంటే సంతోషంగా మీ చేత్తోనే ఆ పూలు నా తలలో పెట్టించుకునేదాన్ని అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దేవ తను వెళ్ళిన తర్వాత అనుకుంటూ ఉంటాడు, నీ కోసం మొదటిసారి పూలు తీసుకొచ్చాను మిథున, ఆ పూలు నువ్వు తలలో పెట్టుకుంటే నీ కళ్ళల్లో కనిపించే వెలుగుని జీవితాంతం నా గుండెల్లో పదిలపరుచుకోవాలనుకున్నాను. అన్నిటికంటే బాధ ఏంటంటే నా మనసులో ఉన్న ప్రేమని నీకు చెప్పలేకపోవడమే అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఆదిత్య దేవ మిథున ఐ లవ్ యూ అని చెప్పిన మాటనే పదే పదే తలుచుకుని రగిలిపోతూ ఉంటాడు. ఏరా దేవా, నా మిథునని నువ్వు ప్రేమిస్తున్నావా? తనతో కలిసి బ్రతుకుతావా? ప్రాణం పోయే చివరి క్షణం వరకు తన చేయి వదిలిపెట్టవా? మరి నేనేం చేయాలరా? పిచ్చోడిలాగా కుక్కపిల్లని పట్టుకొని దేవదాసులాగా తిరగాల? నేను మిథునని ప్రాణంగా ప్రేమించాను. మా పెళ్ళి పీటల దాకా వచ్చి ఆగిపోయింది. నువ్వు మా మధ్యలోకి రాకపోయింటే మిథున నా భార్య అయి ఉండేది. తనతో నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని. ఈ జన్మకి మిథుననే నా భార్య. మా మధ్యలోకి వచ్చిన వాడిని ఈ భూమి మీద ఉండనేను, లేకుండా చేస్తాను అని గన్న తీసుకొని దేవ కోసం వెళ్తూ ఉంటాడు. ఇక మిథున ఇంట్లో వాళ్ళందరితో కూర్చొని కబుర్లు చెప్తూ చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన దేవ గుమ్మం దగ్గరే నిలబడి నవ్వుతూ ఉన్న మిథునని అలాగే ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇక అంతలో అక్కడికి వచ్చిన హరివర్ధన్ రావు కూడా మిథున అంత హ్యాపీగా ఉండడాన్ని గుమ్మం దగ్గరే దేవ పక్కనే నిలబడి చూస్తూ ఉంటాడు. ఇక తన పక్కన హరివర్ధన్ రావును చూసిన దేవ ఇక అక్కడ ఉంటే బాగుండదని తను లోపలికి వెళ్ళబోతూ ఉంటాడు. ఇక తన కాలు మెలికపడి తను పడిపోబోతుంటే ఇక హరివర్ధన్ రావు దేవాన్ని పడనీయకుండా తన చేత్తో పట్టుకుంటాడు. ఇక అదంతా చూసిన మిథున వాళ్ళమ్మ వాళ్ళ చెల్లి చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక దేవ కూడా తనని పడనీయకుండా పట్టుకున్న హరివర్ధన్ రావుని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఇక హరివర్ధన్ రావు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అలంకృత చాలా సంతోషపడిపోతూ నాన్నకి బావ మీద ఉన్న చెడు అభిప్రాయం కోపం పోయిందక్క, బావ విషయంలో నాన్న చాలా పాజిటివ్గా ఉన్నారు, నువ్వు గెలిచావక్క, నువ్వు గెలిచావు అని చాలా సంతోషపడిపోతూ మిథునని గిరగిరా తిప్పుతూ ఉంటుంది. ఇక మిథున చాలా సంతోషపడిపోతూ దేవ తను చాలా హ్యాపీగా ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఉంటుంది. ఇక మైమర్చిపోయి అలాగే దేవాన్ని చూస్తూ ఉన్న మిథునని ఏంటక్క ఈ లోకంలో ఉన్నావా లేదా అని అలంకృత తనని అడుగుతూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన ఆదిత్య దేవ మిథున ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉండడాన్ని చూసి కోపంతో రగిలిపోతూ దేవా నీతో మాట్లాడాలిరా అని తనని పక్కకి తీసుకెళ్తాడు. ఏం మాట్లాడాలని నన్ను పక్కకి తీసుకొచ్చావు అని దేవ అడుగుతూ ఉంటాడు. ఇక ఆదిత్య నాకు మిథున కావాలి, మిథునని వదులుకొని దూరం చేసుకుని నేను ఉండలేకపోతున్నాను అని చెప్పడంతో ఇక దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావు అని కోపంగా అడుగుతూ ఉంటాడు. ఇక ఆదిత్య ఏం మాట్లాడుతున్నానో నాకు బాగా అర్థమవుతుంది, మిథున లేకుండా నేను బ్రతకలేనని నాకు అర్థమవుతుంది, మిథునను నాకు వదిలేసి భయ్యా అని అడుగుతూ ఉంటాడు. ఇక దేవ కోపంగా ఏం మాట్లాడుతున్నావు, నా భార్యను నీకు వదిలేయమంటావేంటి, బుద్ధుందా నీకు అసలు అని తిడుతూ ఉంటాడు. ఇక ఆదిత్య మిథున నీ భార్య కాదు, నువ్వు బలవంతంగా తన మెడలో తాళి కట్టావు, అది అసలు పెళ్ళే కాదు, కానీ నాకు మిథునకు పెళ్లి చేయాలని మా పెళ్లికి వేద మంత్రాల సాక్షిగా వేద పండితులు ముహూర్తాలు పెట్టారు, లగ్న పత్రిక రాయించారు, అందరి దృష్టిలో మేము భార్యాభర్తలం, అన్నిటికంటే ముఖ్యంగా మిథునని మనసా వాచా కర్మణ నా భార్య అనుకున్నాను, నేను మిథున మెడలో తాళి కట్టకపోయినా మిథున నా భార్య అని అంటూ ఉంటాడు. ఇక దేవ కోపంగా ఇక ఆపు, నా భార్యను పట్టుకుని పదే పదే నా భార్య అంటున్నావు, నాకు చాలా కోపంగా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను, ఇంకొకసారి అలా మాట్లాడుకు అని కోపంగా అరుస్తూ ఉంటాడు. ఇక ఆదిత్య నువ్వు మిథునని నీ భార్య అంటుంటే నేను కూడా తట్టుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు. ఇక దేవ చాలా కోప్పడుతూ నా భార్యను నా భార్య అంటుంటే నువ్వెందుకు తట్టుకోలేకపోతున్నావు అని అంటూ ఉంటాడు. ఇక ఆదిత్య మిథున మెడలో నువ్వు బలవంతంగా తాళి కట్టావు, అంతే తప్ప తను ఎప్పటికీ నీ భార్య కాలేదు, నీ జీవితంలో తనకి భార్య స్థానం ఇవ్వనని చెప్పావు, అలా చేతకాని వాడలాగా పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతున్నావేంటి, తీసుకెళ్లి పెళ్లి చేసుకో అని ఒకసారి నువ్వే నన్ను తిట్టావు,
ఇప్పుడు సడన్గా నువ్వు మారిపోయి మిథున నా భార్య అంటాం కరెక్ట్ కాదు కదా అని అంటూ ఉన్న ఆదిత్య మాటలకి దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతూ, ఒకప్పుడు మిథున మెడలో ముడివేసిన బంధం విలువ అప్పుడు నాకు అర్థం కాలేదు, అందుకే తనని వదిలించుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు మిథున విలువ నాకు అర్థమైంది, అందుకే తనతో కలిసి బ్రతకాలని నిర్ణయించుకున్నాను అని చెప్తూ ఉంటాడు. ఇక ఆదిత్య కోపంగా, నువ్వు మనసు మార్చేసుకుని మిథునతో కలిసి బ్రతుకుతానంటే నేనేమైపోవాలి, అక్షంతలు వేసి మిమ్మల్ని ఆశీర్వదించి నేను రోడ్డు పట్టుకుని పిచ్చివాడలాగా తిరగాల అని అంటూ ఉంటాడు. ఇక దేవ ఆశ్చర్యపోతూ, అదేంటి భయ్యా కొత్తగా మాట్లాడుతున్నావు, మేమిద్దరం హ్యాపీగా ఉంటే చాలన్నావు, సడన్గా ఇలా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు. ఇక ఆదిత్య, ప్రేమించిన అమ్మాయిని వదులుకోవడం అంటే ప్రాణం పోవడం లాంటిది. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి పక్కన నువ్వు అడ్డొస్తే నేను తట్టుకోలేకపోతున్నాను. 2 రోజులు ఆగుంటే మిథున నా భార్య అయి ఉండేది, కానీ నువ్వు మిథున మెడలో బలవంతంగా తాళి కట్టి నాకు కాబోయే భార్యని గద్దలా తన్నుకుపోయావు. తనని నాకు దూరం చేశావు. ప్రాణం లేకపోయినా బ్రతకగలను, కానీ మిథున లేకుండా నేను బ్రతకలేను. తనని నాకు వదిలేసి భయ్యా, నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తాను అని అంటుంటాడు. ఇక దేవ చాలా కోపంగా ఆదిత్య షర్టు పట్టుకొని, ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంటావు, చంపేస్తాను నిన్ను. మిథున నా భార్య, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, నా ఊపిరి ఆగిపోయేంత వరకు నా భార్యను వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు. ఇక ఆదిత్య మనసులో, ప్రాణం పోయేంత వరకు మిథునని వదిలిపెట్టవా, అయితే ఆ ప్రాణమే వదిలిపెట్టు అని అనుకుంటూ ఉంటాడు. ఇక దేవ అటు తిరిగి ఉండడంతో తను తీసుకొచ్చిన గన్ను తీసి దేవాకి గురిపెట్టి తనని షూట్ చేయబోతూ ఉంటాడు. ఇక అంతలో మిథున దేవాని వెతుక్కుంటూ గార్డెన్లోకి వచ్చేసరికి ఆదిత్య దేవ వెనక నిలబడి గన్నుతో తనని షూట్ చేయబోతూ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.